గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ కౌన్సిలింగ్ సైకియాట్రిస్ట్ అండ్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో మనం స్ప్లిట్ పర్సనాలిటీ గురించి చాలా క్లియర్గా చాలా విషయాలు తెలుసుకుందాము. ఇది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనే దగ్గర నుంచి మొదలు పెడితే దీని నుంచి ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి, వాటి నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలనేవి కూడా ఎపిసోడ్ అయితే చివరి వరకు చూడండి. నమస్కారం సార్. హాయ్ వీరా. యాజ్ ఏ కౌన్సిలింగ్ సైకియాట్రిస్ట్గా మీరు ఎంతోమంది ఎన్నో ట్రీట్మెంట్స్ గురించి ట్రీట్ చేస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, ఎన్నో కేస్ స్టడీస్ యూ హ్యావ్ అండర్గాన్. ఈ స్ప్లిట్ పర్సనాలిటీ అనేది చూసినప్పుడు ఇందులో చాలా డేంజర్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు చంపుకోవడం, లేదంటే పక్క వాళ్ళని చంపడం, ఓకే ఈ డెత్ అనేది ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే కిల్లింగ్ అనేది ఇది ఇంకా ఎండ్ ఆఫ్ ది లైఫ్ కాబట్టి అలాంటి ఎక్స్ట్రీమ్ పర్సనాలిటీస్ కూడా డెవలప్ అవుతాయి స్ప్లిట్ పర్సనాలిటీలో అనేది నేను వింటూ ఉన్నాను. కొన్ని కేస్ స్టడీస్ అయితే స్పెసిఫిక్గా చూడడం జరిగింది. మీరు ఫేస్ చేసిన స్ప్లిట్ పర్సనాలిటీ క్యారెక్టర్స్ కానీ లేకపోతే జనరల్గా కానీ ఎలా ఉంటూ ఉంటాయి, అసలు అవి ఎందుకు వస్తుంటాయి? ఇప్పుడు స్ప్లిట్ పర్సనాలిటీ అనేది మనకి అపరిచితుడు మూవీయో ఇలాంటి కొన్ని సినిమాలు చూసినప్పుడు ఒక వ్యక్తి యొక్క భావము కానీ, ఆలోచన కానీ, వ్యక్తిత్వం కానీ, మాట్లాడే తీరు కానీ, ప్రవర్తన కానీ ఇవన్నీ కూడా ఒక సందర్భంలో ఒక పరిస్థితిలో ఒక మనిషితో ఒకలా ఉంటే ఇంకో సందర్భం ఇంకో పరిస్థితిలో ఇంకో మనిషితో ఇంకోలా ఉండటాన్ని మనం ఇంగ్లీష్లో స్ప్లిట్ అంటాం. స్ప్లిట్ అంటే రెండు మొక్కలు. సో రెండు వ్యక్తిత్వాలు రెండు డిఫరెంట్ టైమ్స్లో అది చూపెట్టేటువంటి వ్యక్తిని గురించి మనం స్ప్లిట్ పర్సనాలిటీ అంటూ ఉంటాం. కానీ వాస్తవానికి ఏంటంటే ఇది ఒక క్లినికల్ డయాగ్నోసిస్ ఏం కాదు. మనకి ఈజీగా ఉండటం గురించి ఏంట్రా స్ప్లిట్లో ఉన్నావు, నువ్వు ఏంట్రా స్ప్లిట్ పర్సనాలిటీలో ఉన్నావు, నిన్న అలా ఉన్నావు, ఈరోజు మూడ్ ఆఫ్గా ఉన్నావు. సో ఇలా రకరకాల మూడ్ ఆఫ్గా ఉన్నావు, నిన్న ఒకలా ఉన్నావు, ఈ ఒకలా ఉన్నావు, నిన్న కోపంగా ఉన్నావు, ఈరోజు బాధగా ఉన్నావు, నిన్న హ్యాపీగా ఉన్నావు, ఈరోజు ఏడుస్తున్నావు. ఇలా వాటిని మనం వాడకుండా ఒక సింపుల్గా స్ప్లిట్ అన్న పదాన్ని వాడుతున్నాం. కానీ సైంటిఫిక్గా అది కాదు. కానీ సైంటిఫిక్గా స్ప్లిట్ పర్సనాలిటీ అనేటటువంటి దాంట్లో రకరకాలు వస్తూ ఉంటాయి. స్కిజోఫ్రీనియా అనేటటువంటి వ్యాధి ఉంటుంది. ఓకే. రెండోది నార్సిస్టిక్ పర్సనాలిటీ అని అంటూ ఉంటారు, బార్డర్ లైన్ పర్సనాలిటీస్ అని అంటూ ఉంటారు, పారనాయిడ్ పర్సనాలిటీస్ అని అంటూ ఉంటారు, కిల్ చేసే పర్సనాలిటీస్ లాంటివి, సైకోపాత్స్ అండి. అవి సైకోపాత్స్. నేను ఇప్పుడు చెప్పేటటువంటి పర్సనాలిటీస్ వ్యక్తిత్వాలు ఏంటంటే కనుక వాళ్ళకి ఒక భిన్నమైన ఆలోచన శైలి ఉంటే కనుక వాళ్ళకు ఫిక్స్డ్ ఐడియాతో ఉంటారు. ఈ గ్రూప్ అంతా కూడా ఒక ఫిక్స్డ్ బిలీఫ్, ఒక ఫిక్స్డ్ ఐడియాతో ఉంటారు. ఒక పరిస్థితిలో ఒకలా ఉంటారు, ఎందుకంటే ఆ బిలీఫ్ బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీ మీద నాకు ఒక అభిప్రాయం క్రియేట్ అయిందనుకోండి, ఓకే, ఆ అభిప్రాయంతో నేను ఉండిపోతాను. మీరు ఎంత నవ్వినా, ఎంత బాగా మాట్లాడినా, మీరు ఏం చెప్పినా కూడా నేను అది నమ్మను. ఎందుకంటే నేను ఒక ఫిక్స్డ్ ఐడియాతో ఉంటాను కాబట్టి మీతో ఒక విధంగా వ్యవహరిస్తూ ఉంటాను. పక్కన ఇంకో వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాడు చెడ్డోడు కాదు, వాడు మంచోడు కాదు, చెడ్డోడు అనుకోండి. కానీ అక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను, నేనేమని ఫిక్స్ అయ్యాను, వాడు మంచోడనే ఫిక్స్ అయ్యాను. సో వాడు మంచోళ్ళలాగే నేను ట్రీట్ చేస్తూ ఉంటాను, నవ్వుతూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడ కూర్చున్నటువంటి మీకు అర్థం కాదు ఇదే నాతో ఎలా ఎందుకు ప్రవర్తించాడో, అతనితో ఎందుకు అలా ఉన్నాడు అనేది. ఇక్కడ ప్రవర్తన బట్టి, మాటలు బట్టి, తీరు బట్టి ఉండదు. ఇక్కడ ఉండేటటువంటి వ్యక్తిత్వం బట్టి, ఆలోచన బట్టి, ఫిక్సేషన్ ఆఫ్ ఐడియాస్ బట్టి ఉంటుంది అనమాట. వీళ్ళని మీరు ఇంకో విధంగా మాట్లాడుకుంటే విపరీతంగా అనుమానం ఉండేటటువంటి వ్యక్తుల కింద మనం పరిగణలోకి తీసుకోవచ్చు. వాళ్ళు వాస్తవానికి దూరంగా ఉంటారు. ఏం మాట్లాడుతున్నారో, ఆ వ్యక్తితో ఏం మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ ఫిక్స్డ్ ఐడియా బట్టి ఉంటుంది. ప్రతిదీ అనుమానాస్పదంగానే ఉంటుంది. వాళ్ళ ఆలోచనలో అనుమానం ఉంటుంది, వాళ్ళ నవ్వులో ఉంటుంది, చూపులో ఉంటుంది, వినికిడిలో అన్నీ అనుమానమే ఉంటుంది. ఏది నమ్మరు. యూజువల్గా భార్యాభర్తల్లో ఉంటారు. అవును. అనుక్షణం అతను అనుమానిస్తూ ఉంటాడు. ఆవిడ అంటూ ఉంటుంది, నా ఫోన్ తీసుకోండి, నా పాస్కోడ్ తీసుకోండి, నా ఈమెయిల్ ఐడి తీసుకోండి, అన్నీ తీసుకోండి, నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళను, బయట నుంచి లోపలికి ఎవరు రారు, అయినా కానీ అతనికి అనుమానం ఉంటుంది. అంటే తెలియక అడుగుతున్నాను సార్, పర్సనాలిటీ చేంజ్ అనేది చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లోనే భర్త ఆఫీస్లో చాలా పద్ధతిగా, చాలా మంచిగా ఉన్నట్టుండే అదే పరిస్థితి ఇంట్లోకి రాగానే భార్య మీద అంత వికృతంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. పిల్లల మీద కూడా ప్రవర్తించే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని మరి స్ప్లిట్ పర్సనాలిటీగా చూడాలా, పర్సనాలిటీ చేంజ్ అనాలా, డిఫరెన్స్? యూజువల్గా ఇవన్నీ డెల్యూజనల్ డిసార్డర్స్ అంటారండి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్ప్లిట్ పర్సనాలిటీ. డెల్యూజనల్ డిసార్డర్స్ అంటారు. డెల్యూజన్ అంటే కనుక అనుమానం. సో ఆ వ్యక్తికి ఉండేటటువంటి ఏకైక బలహీనత అవనేయండి, లేదంటే ఆ భార్య పాలిట శాపం అవనేయండి, మనకి ఏదో తెలియదు. కానీ ప్రపంచంలో అందరితో కానీ ఫ్రెండ్లీగానే ఉంటాడు, అందరితోని ఫ్రీగానే మాట్లాడుతూ ఉంటాడు, ఆఫీస్లో అందరితోని ఫ్రెండ్లీగానే ఉంటాడు. కానీ ఇంటికి వచ్చేటప్పటికి ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ఫిక్స్డ్ ఐడియా ఉంటుంది. ఆడవాళ్ళంటే తప్పులు చేస్తారు, మగవాళ్ళ పర్యవేక్షణ లేకపోతే కనుక ఆడవాళ్ళు అండర్ గ్రౌండ్ నుంచి టన్నల్ తవ్వుకుని కూడా బయటకు వెళ్ళిపోయి వేరే వాడితో సంబంధాలు పెట్టుకున్నారు అని అనుకుంటారు. వాళ్ళ ఆలోచన అంతే ఫిక్స్డ్ ఐడియా అంతే. మీరు ఎన్ని ఆధారాలు ఇవ్వండి, ఆవిడ కరెక్ట్గా ఉంది, బయటకు వెళ్ళలేదు, ఇంటికి బయటకు తాళం కప్పేసినా కూడా
రేపొద్దున తలుపు కొట్టి ఎవడో పనోడు వచ్చాడు, కిందన ఎవడో వచ్చాడంటే కనుక వాళ్ళతో కూడా ఆ సంబంధం ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కనుక ఆ వ్యక్తి యొక్క ఆ పర్టికులర్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్తో ప్రాబ్లం ఉందన్నమాట. సో వాళ్ళు పట్టిన కుందేలకు 3 కాళ్ళు, ఇంకెవ్వరి మాట నమ్మరు, ఎటువంటి ఆధారం వైపు చూడరు. నువ్వు తప్పు చేసావంటే తప్పు చేశారు. 100 CCTV కెమెరాలు పెట్టుకుని 100 ఫుటేజ్లు ఉన్నా కూడా వాళ్ళు తప్పు చేసావు అనేటటువంటి పదం అంటారు. అనుక్షణం వేధిస్తూ ఉంటారు, అనుక్షణం చెక్ చేస్తూ ఉంటారు, బట్టలు చెక్ చేస్తూ ఉంటారు, ఫోన్ చెక్ చేస్తూ ఉంటారు, వెళ్ళినటువంటి దారులు చెక్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే కనుక వాళ్ళకి స్పైస్ పెడతా ఉంటారు, వెనకతల నుంచి డిటెక్టివ్ని పెడుతూ ఉంటారు. ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి. సో ఇది స్ప్లిట్ పర్సనాలిటీ అనొచ్చా అంటే కనుక ఒక విధంగా ఇది కూడా స్ప్లిట్ పర్సనాలిటీ. ఎందుకంటే ఇదే భార్య వెళ్ళి ఆఫీస్లో, ఏమండి మీకు తెలుసా మీ మేనేజర్ బాస్ సోకాల్డ్ నా భర్త ఈ విధంగా ఇంట్లో ప్రవర్తిస్తున్నాడంటే ఎవరు నమ్మరు. అదేంటమ్మా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు, జోవియల్గా ఉంటాడు, సాయంత్రం అయ్యేటప్పటికి ఒక పెగ్గేస్తాడు, అతను ఎందుకు చేస్తాడు, ఆ విధంగా అంటూ ఉంటాడు. సో దీన్ని ఏమంటాం, బయట ఇంట్లో రావణాసుడు బయట రాముడు. సో దీన్ని కూడా ఇది ఒక టైప్ ఆఫ్ స్ప్లిట్. అదేవిధంగా నార్సిస్టిక్ పర్సనాలిటీస్. ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీస్ అంటే కనుక స్వార్థపూరితమైనటువంటి వ్యక్తిత్వ స్వభావం ఉండేటటువంటి వీళ్ళు ఎప్పుడు కూడా నాకేమి ఇస్తున్నావు, నాకేం వస్తుంది అనేటటువంటి ఆలోచనే ఉంటుంది. ఎప్పుడు అటెన్షన్ డ్రాయింగ్ ఉంటుంది. పక్క వాళ్ళ యొక్క బాధ ఆలోచన అనేది పట్టించుకోరు. ఎప్పుడు కూడా ఆ స్వార్థం అనేటటువంటి అందులోనే ఉంటారు. వాళ్ళకి ఏం గెయిన్ వస్తుంది అనేటటువంటి ఆలోచనలోనే ఉంటారు. మళ్ళీ బయట ప్రపంచానికి ఎలా ఉంటారు అంటే కనుక అంత ఆఫీస్ వర్క్ అంతా బాగానే ఉంది, కెరియర్ బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటుంది. ఇదేంటి ఇంత బాగున్నాడంటే, కానీ ఆ నార్సిజం అనేటటువంటి వ్యక్తిత్వం ప్రధానంగా చూసేటటువంటి వ్యక్తి ఎవరు అంటే కనుక ఇట్ మే బి ఎ వైఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఎ హస్బెండ్ నార్సిజం, ఆర్ ఇట్ కెన్ బి ద హస్బెండ్ ఇన్ కేస్ ఆఫ్ ద వైఫ్ నార్సిజం. లేదంటే తల్లిదండ్రుల్లో నార్సిజం అనే వ్యక్తిత్వం ఎక్కువగా పార్ట్నర్కి తెలుస్తుంది. నార్సిజం అనేటటువంటిది క్లోజ్ అసోసియేషన్, సాడిస్టిక్ మెంటాలిటీ, స్వార్థం, నీకేం అయింది, నీకు ఎంపతి అనేది ఉండదు, నీకు కట్టు నొప్పి వచ్చిందా, కాలు నొప్పి వచ్చిందా, తలనొప్పి వచ్చిందా అని. మళ్ళీ ఇది ఒక టైప్ ఆఫ్ స్ప్లిట్టే కదా. బార్డర్ లైన్ పర్సనాలిటీస్, వీళ్ళు కూడా ఒక విధమైనటువంటి స్ప్లిట్ పర్సనాలిటీస్. వీళ్ళు ఎవరిని ఎప్పుడు ఎలా నమ్ముతారో తెలియదు. వీళ్ళతో కాసేపు ఉంటారు, వాళ్ళతో ఒక స్నేహపూర్వకంగా ముందుకెళ్తారు, వాళ్ళ దగ్గర కావాల్సినవి అన్నీ తీసేసుకుంటారు, శారీరక సుఖం అవనివ్వండి, డబ్బులు అవనివ్వండి, అన్నీ అయిపోతూ ఉంటాయి. వాళ్ళ వైపు ఎప్పుడు అటెన్షన్ అనేది ఉండాలి. ఆ పక్కన ఉన్నటువంటి మగాడు కానీ ఆడదు కానీ వేరే వాళ్ళ వైపు చూడకూడదు. కాన్స్టెంట్గా వాళ్ళ మీద ఆ ఫోర్స్ అనేది ఉంటుంది, వాళ్ళ వైపు ఉండాలి. వాళ్ళ చుట్టూ తిరుగుతారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి అవతల ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళకి దగ్గరగా వచ్చి అటాచ్ అవటానికి ట్రై చేస్తారో వీళ్ళు డిస్కనెక్ట్ అయిపోయి వేరే చోటుకి వెళ్ళిపోతారు. సో కాబట్టి ఏంటంటే యూజువల్గా వీళ్ళకి ఏంటంటే మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉంటాయి, ఏ ఒక్క రిలేషన్షిప్ స్టాండర్డ్గా ఉండదు. ఇది ఒక టైప్ ఆఫ్ స్ప్లిట్ పర్సనాలిటీ. ఒకప్పుడు వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తి వాళ్ళకి దగ్గరగా రాలేకపోతే వీళ్ళు కోసేసుకుంటారు, చచ్చిపోతామని అంటూ ఉంటారు, మేము బతకం అంటారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు, నీకు మించిన వాళ్ళు ఎవరు లేరు అంటారు. అంత ఎక్స్ట్రీమ్గా ఉంటారు, విపరీతంగా ఉంటారు. సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు కానీ చచ్చిపోరు. అంటే అటెంప్ట్ చేస్తారు, అంటే ఆ వ్యక్తిని బెదిరిస్తూ బతుకుతూ ఉంటారు. అంతే, అటెన్షన్ కావాలంతే. ఆ వ్యక్తి యొక్క అటెన్షన్ నా వైపు రావాలి. ఆ వ్యక్తి ఇంకో అమ్మాయి వైపు ఇంకో అబ్బాయి వైపు వెళ్ళకూడదు, ఇంకో ప్రపంచాన్ని వాళ్ళు ఉండకూడదు, నా వైపే రావాలి. మా ఇద్దరి మధ్యన ఒక డైనమిక్ క్రియేట్ అవ్వాలి. డైనమిజం క్రియేట్ అయినటువంటి 10 రోజుల్లోనే మళ్ళీ కట్ అంటారు. ఎందుకంటే వాళ్ళు సాటిస్ఫైడ్, వీడు నా దగ్గరకు వచ్చేసాడు, నేను ఒకటి అచీవ్ చేస్తాను, సో నేను ఒకటి గెలిచాను, ఇప్పుడు నువ్వు ఉన్నా లేకపోయినా నాకు అనవసరం, నేను నెక్స్ట్కి వెళ్తాను. సో వీళ్ళ జీవితాల్లో ఏంటంటే 10-12 రిలేషన్షిప్స్లు ఉంటాయి, అందులో మ్యారేజ్ ఒకటి. మ్యారేజ్ కూడా స్థిరంగా ఉండదు, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ 10 రిలేషన్షిప్స్ 11వ రిలేషన్షిప్ మ్యారేజ్ కింద అవటం వల్ల కూడా ఇది తూతూ మంత్రంగానే ఉంటుంది. అసలు ప్రేమించమంటారో తెలీదు, వద్దంటారో తెలీదు. ప్రేమిస్తే ఒక గొడవ, ప్రేమించకపోతే ఒక గొడవ, దగ్గరికి వెళ్తే ఒక గొడవ, దూరంగా ఉంటే ఒక గొడవ. సో అలాంటివన్నీ ఇంత హెడ్ఏక్గా ఉన్నారు కదా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మన లైఫ్లో కానీ మన రిలేషన్షిప్లో కానీ ఫ్యామిలీలో ఉన్నారు అనుకున్నట్లయితే ఏం చేయాలి వీళ్ళతో? ఇప్పుడు యూజువల్గా పర్సనాలిటీ వ్యక్తిత్వాలు అనేటటువంటిది చాలా స్టేబుల్గా ఉంటాయండి. ఇది డిజీజ్ కాదు. ఈ 5,000 ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా ఏంటంటే ఈ వ్యక్తిత్వాలు కూడా ఒక ఫిక్స్డ్ ఐడియా. ఈ బటన్ వేలు అనేటటువంటిది చూపుడు వేలులా ఉండదు, చూపుడు వేలు అనేది మధ్య వేలులా ఉండదు. సో ఎలాగైతే ఉంటాయో దీస్ ఆర్ ఫిక్స్డ్ ఐడియేషన్స్. అవి వంశపారంపర్యంగా తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన బట్టి, పుట్టుక బట్టి, ఆలోచన బట్టి, పెరిగిన వాతావరణం బట్టి వచ్చేటటువంటి బ్రెయిన్లో జరిగేటటువంటి వ్యక్తిత్వపరమైన మార్పులు. మీరు ఈ హైట్తో ఉన్నారు, ఈ కలర్లో ఉన్నారు, ఈ షేప్లో ఉన్నారు, ఎందుకున్నారు? మీ పేరెంట్స్ ఇచ్చేటటువంటి జీమ్. అదేవిధంగా ఇద్దరు తల్లిదండ్రులు కూడా ప్రతి పిల్లవాడికి కానీ అమ్మాయికి కానీ ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తాడు. పెరుగుతున్న టైంలో అంటే స్టార్టింగ్ ఫస్ట్ 7 years ఆఫ్ ప్రోగ్రామింగ్ చాలా ఇంపార్టెంట్ అని నేను వింటూ ఉండేవాడిని. అది ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది అంటారా? కరెక్టేనండి. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి అనేది 2 కారణాలండి. ఒకటి జీను, రెండోది ఎన్విరాన్మెంట్. జెనెటిక్గా వాళ్ళు వచ్చే జీన్, ఇందాక నేను అదే చెప్తున్నాను, మీ అమ్మగారు మీ నాన్నగారు. రెండోది ఏంటంటే వాతావరణం. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల మధ్యన భేదాభిప్రాయాలు, కొట్లాట్లు, అనుకున్నటువంటి పరిస్థితుల్లో అమ్మ కానీ నాన్న కానీ లేదంటే ఇద్దరు కానీ చనిపోవటం, తల్లిదండ్రులు లేనటువంటి పరిస్థితుల్లో చుట్టాల దగ్గర పెరగటం, అనాథగా పెరగటం, లేదంటే క్రైమ్ అనేటటువంటిది చిన్నప్పటి నుంచే చూడటం,
అంటే తండ్రి యొక్క ప్రవర్తన కానీ తల్లి యొక్క ప్రవర్తన కానీ కరెక్ట్గా లేకపోవటం వల్ల తల్లిదండ్రులు కొట్లాడుకోవటం, తాగుడుకి బానిసైనటువంటి తండ్రి విపరీతంగా ప్రవర్తించడం, ఇంట్లో కాన్స్టెంట్గా రేపేమవుతుంది అనేటటువంటి భయంలో పెరగటం, చదువు అనేటటువంటిది వెనకబట్టడం, స్కూల్ అనేటటువంటిది రెగ్యులర్గా లేకపోవటం, చిన్నప్పటి నుంచే దొంగతనాలు చేయటం, చిన్నప్పటి నుంచే ఆడపిల్లల్ని ఏడిపించడం, ఆడపిల్లలతో రిలేషన్షిప్ పెట్టుకోవటం, ఇలాంటి కేటగిరీస్ ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్గా ఫౌండేషన్ పాడైపోయింది కదండి మీకు. ఎప్పుడైతే ఫౌండేషన్ పాడైపోయిందో ఆ వ్యక్తిత్వంలో ఏంటంటే ఒక విపరీతమైనటువంటి ఒక ఇష్యూ వస్తుంది. అది మనం వినటానికి ఇందాక మీరు ఉన్నప్పుడు అవునా అండి అలా కూడా జరుగుతుంది అంటే ఆ విపరీతతనం ఎందుకు వస్తుంది అంటే కనుక మీరు అన్నట్టుగా ఈ 1 year నుంచి 7 years వరకు వాళ్ళ జీవితంలో ఎటుపోతున్నారో వాళ్ళకే తెలియదు. ఈ దారిని పోండి అని చెప్పేటటువంటి వాళ్ళు లేదు. అమ్మ నాన్న గొడవ పడతారు, అమ్మ వచ్చి చెప్పదు, నాన్న వచ్చి చెప్పదు, ఎవరు చెప్పరు. సో ఆ గాడి లేనటువంటి జీవితాలే వ్యక్తిత్వపరమైన లోపాల కింద, ఇందాక నేను చెప్పినటువంటి వ్యక్తుల కింద, పారనాయిడ్ కింద, సైకోపాథ్స్ కింద మారిపోతారు. ఇప్పుడు మీరు చెప్పిన కేటగిరీ పీపుల్ అందరూ ఒక 25 years 28 years వచ్చేసారు అనుకుంటే వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి? అలాంటి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించాలి? వెరీ గుడ్. సో యూజువల్గా ఏంటంటే అండి ఈ పర్సనాలిటీ డిసార్డర్స్ అనేటటువంటి వాళ్ళకి నమ్మి ముందుకు రావడం అనేది కష్టం విరాట్. ఓకే. యూజువల్గా వచ్చారు అంటే కనుక మనం పట్టేయచ్చు, కౌన్సిలింగ్ చేయొచ్చు, బ్రెయిన్ వాష్ చేసేయచ్చు, మార్చేయచ్చు. కానీ వాళ్ళు వస్తారా రారా అనేటటువంటిది ఇక్కడ ప్రశ్న సమస్య. అనుమానం పడేటటువంటి భర్తలు భార్యని చచ్చేంత వరకు వేధిస్తారు, కానీ ఎంతమంది మగాళ్ళు వచ్చి నా సీట్లో కూర్చుని సార్ నాకు అనుమానం అనేటటువంటి జబ్బు ఉంది, ఈ జబ్బు వల్ల నేను ఆవిడని ఏడిపిస్తున్నాను, ఏడుస్తున్నాను ఎంతమంది వస్తారండి? రారు. సెల్ఫ్ రియలైజేషన్ రారు. ఇన్ఫాక్ట్ భార్యని తీసుకొస్తారు, సార్ ఈవిడికి అక్రమ సంబంధాలు చాలా ఉన్నాయి, పసిగట్లా పోతున్నాను, 20 సంవత్సరాలు బట్టి ఈవిడ కెమెరాలు అన్నీ పెట్టాను, దొరకపట్లా పోతున్నాను, ఈవిడలోంచి నిజాలు లాగండి అని ఆవిడని తీసుకొస్తారు పేషెంట్ కింద. సో కాబట్టి ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి ఏ కారణం చేతన ఎప్పుడు రియలైజ్ అవుతారంటే కనుక సమాజంలో చాలా చోట్ల ఇలాంటి వ్యక్తులు ఓడిపోతారండి. సుఖం సంతోషం ఉండదు, రిలేషన్షిప్స్ ఉండవు, బంధాలు ఉండవు, ఏకాకి అయిపోతారు వీళ్ళు. ఎందుకంటే కనుక ఎవరు వీళ్ళని టాలరేట్ చేయలేరు. టాలరేట్ చేసినా తాత్కాలికంగా టాలరేట్ చేస్తారు, చేతులకి దండం పెడతారు, పోతారు వీళ్ళందరూ. అప్పుడు ఆ ఒంటరితనం అనేటటువంటి ఒక శాపం, ఆ ఒంటరితనం అనే పనిష్మెంట్ వల్ల ఏమవుతారంటే డిప్రెషన్లోకి వెళ్తారు. డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరికి వస్తారు. సార్ ఏం చేయమంటారు మమ్మల్ని, ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది, ఎందుకు ఇలా నా జీవితంలో ఉంది, నేను ఎవరిని అనేటటువంటిది ఒక కథ చెప్పండి, ఒక కారణం చెప్పండి, నేను మారటానికి రెడీ అంటాను. అటువంటి వ్యక్తి మీరు ఇందాక చెప్పినట్టుగా 25 yearsకి వస్తే పర్లేదు, అది 65కి వస్తేనండి ఏం చేయగలం? సర్వనాశనం. సో యూజువల్గా మనం చెప్పేది ఏంటంటే కనుక వాళ్ళకి ఈ వ్యక్తిత్వం వల్ల ఎక్కడో తగలకూడనటువంటి ఒక గాయం తగిలితే కనుక ఒక రియలైజేషన్ వచ్చి, ఒక కనువిప్పు, ఒక అవగాహన వస్తే మన దగ్గర కూర్చుంటారు. కూర్చుంటే కనుక 100% మార్చేయచ్చు. ఇలాంటి వాళ్ళని మనం స్ప్లిట్ పర్సనాలిటీస్ అంటాం. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎంత ఎర్లీ ఏజ్లో వీళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే అంత బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది కరెక్ట్. అండ్ ఇనిషియల్గా మీరు చెప్పిన చూసినట్లయితే వీళ్ళు కన్విన్స్ చేసి ట్రీట్మెంట్ తీసుకురావడమే చాలా పెద్ద ఛాలెంజ్. చెప్తే యూజువల్గా ఈ వ్యక్తిత్వం ఉండే వాళ్ళు చెప్తే వినే రకాలు కాదు. వీళ్ళందరూ గ్రాండియస్ పర్సనాలిటీస్. ఎప్పుడు కాలర్ ఇలా పైకే ఉంటుంది, కిందకు ఉండదు ఆ కాలర్. ఎందుకంటే కనుక అన్ని చోట్ల మేమే గెలవాలి, మేమొక్కలమే గెలవాలి, మేము గెలవాలి అంటే పక్కనోడు ఓడిపోవాలి. నాకు కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి, పక్కనోడికి నొప్పి వస్తే నొప్పి కాదు. డబ్బులు అనేటటువంటిది నేనే సంపాదించాలి, అవతల వాడు పోయినా పర్లేదు, నేను వాడిని మోసం చేసినా పర్లేదు అనే వ్యక్తిత్వాలు యూజువల్గా నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి సార్ అని రారు. ఎప్పుడైతే వాళ్ళకి దెబ్బ తగులుతుందో, ఎప్పుడైతే సమాజం వాళ్ళ వైపు అన్ని దిక్కుల నుంచి వేలెత్తి చూపెడతాదో, ఎప్పుడైతే ఉద్యోగం ఊడిపోతుందో, ఆరోగ్యం పాడవుతుందో, అప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చి సార్ నాలో లోపం ఏంటంది వాళ్ళుగానే వీళ్ళు వస్తారు. భార్య పిల్లలు చెప్తే కనుక వీళ్ళు రారు. అంటే వీళ్ళని అబ్జర్వ్ చేసినట్లయితే సెల్ఫ్ ఎండెడ్ థాట్స్తో సెల్ఫ్ అబ్సెసింగ్ ఎక్కువైపోయి ఉన్నట్లయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి వాళ్ళు మనం పక్కనే ఉన్నట్లయితే ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్కి ఏం చెప్తారు, వాళ్ళని ఎలా కన్విన్స్ చేసి? వెరీ గుడ్, మంచి మాట సార్. మీరు రారు అంటున్నారు, వాళ్ళే రావాలి అంటున్నావు, వాళ్ళు రాకపోతే మేము చచ్చేటట్టున్నాం, మేము చచ్చిపోయేటట్టున్నాం, ఎలా సార్ అని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పాలి అంటే యూజువల్గా ఉదాహరణకు మనం తీసుకుందాం అండి, భార్య మీద విపరీతంగా అనుమానం పడేటటువంటి భర్త. ఓకే, భర్త ఎంత చెప్పినా కూడా నాకు ఏ అనుమానం లేదు, నువ్వే తప్పు చేస్తున్నాడు అని అన్నాడు. ఈ భార్య ఏమనాలి అంటే కనుక సింపుల్ ఎగ్జాంపుల్, ఏమంటే నాలోనే ఏదో ఉన్నట్టుంది, నా మైండ్ పనిచేయట్లేదు, నేను ఏదో తప్పు చేస్తున్నానో లేదో నాకు అర్థం కావట్లేదు, ఒక తెలియని లోకంలో నేను ఉన్నట్టు అనిపిస్తుంది, పదండి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకే ట్రీట్మెంట్ అవసరం అన్నట్టుగా డాక్టర్ దగ్గర తీసుకురావాలి. ఇలాంటి వ్యక్తుల్ని తోడుగా తీసుకురావాలి, కానీ పేషెంట్ అని పేరు రాసి తీసుకురాకూడదు. వాళ్ళు రారు ట్రీట్మెంట్కి. మరి ఈ వ్యక్తి ఎవరైతే కనుక ఒక బాధితుల స్థానంలో నిలబడి వచ్చినటువంటి వ్యక్తి ఎవరికైతే ట్రీట్మెంట్ అక్కర్లేదో, కానీ ఈ వ్యక్తిని తీసుకురావటం గురించి, ఎవరి వల్ల అయితే సఫర్ అవుతున్నాం అనే వ్యక్తిని తీసుకురావటం గురించి వీళ్ళు బాధితురాలు అనే స్థానాన్ని ఎంచుకున్నారో, వాళ్ళని ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత
సైకియాట్రిస్ట్ ప్లేస్ని మార్చేస్తాడు. ఓకే, ఆ కెపాసిటీ మాకు ఉంటుంది, ఆ అనుభవం మాకు ఉంటుంది. హీ విల్ ప్లే ద గేమ్. ఐ విల్ ప్లే ద గేమ్. ఏంటంటే మా అమ్మ అలా కాదు, ఏమయ్యా అవునా నీకు అలా అనిపించిందో, అమ్మ నువ్వు ఒక 2 నిమిషాలు బయటకు వచ్చావు, ఏం సార్ ఎలా ఉన్నారు, ఉద్యోగం ఎలా ఉంది, తింటున్నారా, నిద్రపోతున్నారా, ఎలా ఉంది అంటే ఫస్ట్ ఈవిడతో మాట్లాడి టాపిక్ ఇలా మాట్లాడేసి ట్రీట్మెంట్ లూప్లోకి లాగేస్తాం అనమాట. సో మన గడప తొక్కేంత వరకే మనం చేయవలసినటువంటి ప్రయత్నం. సో ఇక్కడ ఏంటంటే నీకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నువ్వు సైకియాట్రిస్ట్ దగ్గరకు రావాలి అని చెప్పి ఇప్పుడు వరకు చెప్పినటువంటి కేటగిరీస్ ఎవరు కూడా రారండి, ఇష్టపడరు. అది సో ఇప్పుడు సాంప్రదాయం పట్టింపు ఇప్పుడు అది చాలా తగ్గిపోయిందండి. అది ఒకప్పుడు పాత సినిమాల్లో ఉండేది, కానీ ఇప్పుడు ఏంటంటే చాలామంది ముందస్తూ వస్తున్నారు, కానీ ఇటువంటి కేటగిరీస్ ముందుకు రారు. కాబట్టి వాళ్ళకి ఒక చిన్న జిమ్మిక్ చేయాలి. మన ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉన్నాయి, మన ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఏమండి మొన్న ఈ మధ్యకాలంలో బాగా వర్క్లో మీరు బాగా స్ట్రెస్ అంటున్నారు, ఎక్కువ తలనొప్పి అంటున్నారు, పదండి నాకు తెలుసున్న డాక్టర్ దగ్గరికి వెళ్దాం. సో ఆ పర్టికులర్ ఏరియా ఏదైతే మీరు సఫర్ అవుతున్నారో ఆ ఏరియా వల్ల వెళ్దాం అంటే కనుక అంతే, ఇంకా అది అవ్వదు. ఆల్టర్నేటివ్ పాత్వేస్, ఆల్టర్నేటివ్ టెక్నిక్స్. టెల్ ద సైకియాట్రిస్ట్ ఇన్ బిఫోర్ హ్యాండ్. ముందుగానే ఆ సైకియాట్రిస్ట్ యొక్క సెక్రటరీకి కానీ, మేనేజర్ కానీ, హెల్ప్ డెస్క్ కానీ, అపాయింట్మెంట్ ఏరియాకి కానీ ముందే చెప్పండి, ఏమండి ఇలా నేను మా ఆయన్ని తీసుకొస్తున్నాను, వాస్తవానికి నేను వస్తున్నట్టు పేరు రాస్తున్నాను, కానీ నా గురించి కాదు మా ఆయన గురించి ఇది, డాక్టర్ గారికి ఒక చిన్న మెసేజ్ పంపించండి అంటే అక్కడి నుంచి మేము ఆడేసుకుంటాం. వీ నీడ్ టు గో త్రూ ద స్క్రిప్ట్ అనొచ్చు. అంతే, చిన్న స్క్రిప్ట్. సో విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా. సో మీకు ఇలాంటి పర్టికులర్ ఏరియాస్లో ఇలాంటి ఇష్యూస్ ఉన్నట్లయితే డెఫినెట్లీ డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.